ఒక్కసారి ఊహించండి, నో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేని దేశంగా భారత్ను మార్చితే ఎలా ఉంటుంది? పన్ను లేదు అని అంటే అర్థం ప్రతి వ్యక్తి చేతిలో అధిక డబ్బు ఉండడం అని. మీరు బహుశా ఇది ఒక జోక్ అని అనుకుంటుండవచ్చు, కానీ ఇది జోక్ కాదు. నో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అనేది నరేంద్ర మోడీ యొక్క తదుపరి నిర్ణయం కానుంది. డిమానిటైజేషన్ ద్వారా పాత పెద్ద నోట్లను తొలగించిన తర్వాత ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంస్కరణలకు వెళ్ళనుంది. అందులో నో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అనేది ఒకటి. అయితే ఆ కళ ఎలా వాస్తవ రూపం దాల్చగలదో ఒకసారి చర్చిద్దాం. భారత్ను ఒక బంగారు పిచ్చుకగా తయారు చేయడానికి నరేంద్ర మోడీ బ్లాక్ మనీ మరియు అవినీతిపై యుద్ధం ప్రకటించారు. దీనిలో భాగంగా డిమానిటైజేషన్ ద్వారా పాత పెద్ద నోట్లైన 500, 1000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవడం మొదటి అడుగు. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను పునఃవ్యవస్థీకరణం చేయడానికి తీసుకున్న నిర్ణయం. అర్థక్రాంతి అనే ప్రతిపాదన భారత్ యొక్క సామాజిక ఆర్థిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయగలదు. ఇది మంచి పరిశోధనాత్మక, శాస్త్రీయంగా రూపొందించబడిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదన మహారాష్ట్రలోని పూణేలో గల అర్థక్రాంతి సంస్థాన్ ద్వారా ఇవ్వబడినది. ఇది ఒక చార్టెడ్ అకౌంట్స్ మరియు ఇంజనీర్ల సమూహం ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వం ఈ అర్థక్రాంతి ప్రతిపాదనని 2 దశలుగా ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తున్నది. అందులో మొదటిది 500, 1000 రూపాయల పాత నోట్లను వాపస్ తీసుకోవడం, వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లను ప్రవేశపెట్టడం ద్వారా 50 రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లోకి 15 లక్షల కోట్ల నిలువను తీసుకురావడం. ఇక రెండవ దశలో బ్యాంకుల్లోని సేవింగ్ ఖాతాల వడ్డీని 4% నుండి 2% లేదా ఇంకా తక్కువకు తగ్గించడం. అలాగే ఎఫ్డీల వడ్డీ రేట్లను అధికంగా తగ్గించడం. అలాగే గృహ రుణాల వడ్డీని 7 నుండి 8% మధ్య ఉంచడం. జిఎస్టి బిల్లును 1 సెప్టెంబర్ 2017 నుండి ఆరంభించి వ్యక్తిగత ఆదాయ పన్నును ఎత్తివేయడం, కార్పొరేట్ పన్ను రేటును తగ్గిస్తూ కొత్త బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనుకున్నట్టుగా మొదటి, రెండవ దశలు సంస్కరణలు అమలు జరిగితే భారత్ ఒక అమెరికా కాగలదు. ప్రభుత్వం ఇప్పటికే మొదటి దశను అమలు చేస్తున్నది. 30 డిసెంబర్ 2016 కల్లా అన్ని బ్యాంకుల్లో కలిపి 15 లక్షల కోట్ల డబ్బు నిల్వ కాగలదని ఆశిస్తున్నది. 2017 సంవత్సరం నుండి రెండవ దశ ఆర్థిక సంస్కరణ అమలు మొదలవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో బ్యాంకుల్లో అధిక నిల్వల కారణంగా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ 4% నుండి 2%కు, దీనికి అదనంగా ఎఫ్డి వడ్డీ రేట్లను 5% నుండి 7% వరకు, అలాగే గృహ, కారు రుణాల వడ్డీ రేట్లను 7% నుండి 8% వరకు తగ్గించబడతాయి. గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తుంది. సామాన్యుడు భరించగలిగే విధంగా రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి.
సెప్టెంబర్ 2017 నుండి ప్రభుత్వం జిఎస్టి బిల్లును అమలు చేస్తున్నది. తద్వారా అనేక రకాల పన్నులకు బదులు ఒకే పన్ను చెల్లింపు విధానం వస్తుంది. జిఎస్టి అమలులో భాగంగా కార్పొరేట్ పన్ను 30% వరకు తగ్గించగలరని ఆశిస్తున్నారు. ఒకసారి పైవన్నీ అమలు జరగడం మొదలయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజలకు ఒక అపూర్వమైనటువంటి కానుక ఇవ్వగలరు. అదే ఇన్కమ్ ట్యాక్స్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం. అప్పుడు భారత్లోని ప్రతి వ్యక్తి యొక్క ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని చేసి చూపించని ఒక ఘట్టంగా నమోదు కాగలదు. నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది సాకారం అవగలదు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒక్కసారి ఆదాయ పన్ను తొలగించాక ప్రభుత్వం ఏ ఆదాయంతో ఈ దేశాన్ని నడిపిస్తుంది అని. వినండి. ఒకసారి డబ్బు మొత్తం బ్యాంకుల్లో నిల్వ అయ్యాక ప్రతి వ్యక్తి బ్యాంకు ద్వారా తప్పక లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో కొత్త లావాదేవీ విధానం అమలులోకి వస్తుంది. అప్పుడు ప్రతి లావాదేవీని అనగా చెక్, డిడి, ఆర్టీజీఎస్, నెఫ్ట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మొదలగునవి అన్నీ ఈ నూతన విధానం కిందకు వస్తాయి. అప్పుడు ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ రేట్ 0.1% నుండి 7% గరిష్టంగా ఉండగలదు. అనగా ఆ రేట్ని మనం చెల్లించాలి. ప్రతి ఒక్కరూ రైతుతో సహా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వ్యవస్థలోకి వస్తారు. తద్వారా ప్రభుత్వం నేరుగా ప్రతి లావాదేవీ నుండి ఆదాయం పొందుతుంది. ఎక్కడ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ జరగవు. కఠినమైన నిర్ణయాలు రూపొందించబడి బ్యాంకుకు రాని డబ్బు పైన మరియు బ్యాంకు ద్వారా జరపని లావాదేవీల పైన అమలు చేయబడతాయి. ఇలా అర్థక్రాంతి అమలు వల్ల లాభం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇవి లాభాలు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తికి అధిక కొనుగోలు శక్తి ఒనగూరుతుంది. పన్ను చెల్లింపబడిన పొదుపు వల్ల నిత్యావసర ధరలు తగ్గుతాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకులు రుణాలు లభిస్తాయి. ఉగ్రవాద, జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్మూలించబడతాయి. ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం ప్రపంచ స్థాయితో పోటీ పడగలదు. ఇది నిజానికి ఒక గొప్ప ఆలోచన. అనుకున్న విధంగా పటిష్టంగా అమలుపరచగలిగితే భారతదేశం తప్పక ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఇప్పటి వరకున్న పరిస్థితి ప్రకారం ఆదాయ పన్ను తొలగింపుపై ఎటువంటి సమాచారం లేదు. అలాగే BTT బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అమలుపై కూడా ఎలాంటి సమాచారం లేదు. కానీ మోదీ ప్రభుత్వం డిమానిటైజేషన్ తర్వాత పై విషయాల్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నారు. డిమానిటైజేషన్ ద్వారా పాత నోట్లను వాపస్ తీసుకోవడాన్ని నీవు సరైన చర్యగా భావిస్తున్నావా? అర్థక్రాంతి ప్రతిపాదన అనేది దేశానికి లాభదాయకమని నీవు భావిస్తున్నావా? నేను మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నాను, మద్దతునిస్తున్నాను. మీరు కూడా సమర్థించినట్లయితే ఈ వీడియోని మీ మిత్రులకు
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించండి. ధన్యవాదాలు.